గణేష్ నిమజ్జనం అయితే ఊడబోతారు. ఈరోజు వీడియో మొత్తం అదే ఉంటుంది. ఇక వీడియో కొద్దిగా లెంతీగా అవుతుండొచ్చు, కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేసి ఈ వీడియోలో అయితే పెడతా. పంతురా తిందుతే పంతులు అన్ని మన డీజిల్ ఇవ్వడానికి మెట్టు దగ్గరికి వెళ్తున్నాం, క్యాన్ అయితే తీసుకోబోతున్నాము. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో బైక్ తీసుకోబోతలేం, మన గోకాట్ని అయితే తీసుకోబోతున్నాం, ఆ బగ్గిని. జై బాలయ్య. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారు అంటే గణేష్ నిమజ్జనం అయితే చూడబోతున్నారు. ఈరోజు వీడియో మొత్తం అదే ఉంటుంది. ఇక వీడియో కొద్దిగా లెంతీగా అవుతుండొచ్చు, కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేసి ఈ వీడియోలో అయితే పెడతా. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్ చూసుకున్నా కానీ, ఆ తర్వాత లైఫ్లో ఎప్పుడు చూసుకున్నా కానీ ఫస్ట్ టైం గణపతి పెట్టినాం కదా, కొద్దిగా బాగుంటుంది అన్నట్టు. సో అందుకోసమే మొత్తం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మెయిన్ ఛానల్ వీడియో వచ్చేసి ఈరోజు అప్లోడ్ కాలేదు, F1 కార్ది అయితే అయిపోయింది. ఇది అప్లోడ్ ఎందుకు కాలేదు అంటే నైట్ 12:30 1 అయింది వీడియో ఎడిట్ అయ్యేసరికి. నాకు కన్ను ఘోరంగా వచ్చినుండే. సో దాన్ని చూసేంత ఓపికనే నాకు అసలు లేకుండే. సో అందు గురించి పడుకున్నా. సెప్టెంబర్లో ఈరోజు రెండోసారి వీడియో అయితే అప్లోడ్ కాలేదు, ఏమనుకోకండి. రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత పంతులు గారు వస్తారట అండ్ పూజ అవుతుంది. ఎవ్రీథింగ్ మీకు చూపిస్తా, కవర్ చేసి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. साज्यं त्रिवर्ति संयुक्तं मया देव्यं मया दीपमङ्गलमी सुपुत्रं सङ्क्रणमोऽस्तुते। ॐ श्री वरसिद्धिविनायकाय नमः। धूपमोपक्रयामि, दीपं दर्शयामि, कर्पूरनीराजनं समर्पयामि। ॐ भूमवस्त्रं तत्रैतर्वदिव्यं भर्गो देवस्य धीमेहि न प्रचोदयात्। ॐ आवो ज्योतिषं परिञ्चामं प्रथमस्तमृतो प्रणवस्तु प्राणाय स्वप्नाय स्वसमये स्वकालाय स्व मध्ये मध्ये पाणिं समर्पयामि। प्रक्षामि पादं प्रक्षामि, शुद्धवद्रीयं समर्पयामि। ॐ श्री महागणाधिपतये नमः। ओम महताय नमः, ओम मंगलदाय नमः, ओम महेशाय नमः, ओम महिताय नमः, ओम सत्यधारिणे नमः, ओम सर्वधाराय नमः, ओम सत्याय नमः, ओम सत्यपराक्रमाय नमः। वेदांताय विघ्नविदुराय विघ्नराजाय मंगलम्। कर्पूर भवानी सहितं नमामि। ओम विघ्ननाशकाय नमः, ओम श्री गौरीदेवताभ्यो नमः। తీస్తే ఏమైనా కావాలమ్మా, లేకపోతే మా వ్యక్తులకి ఏం కావాలా? ఏం కాదు కదా, ఏం కదా మంచిదే. తీసుకున్న వాళ్ళకి మంచిదా, పెట్టిన వాళ్ళకి మంచిదా? పెట్టిన వాళ్ళకి మంచిది, తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి తర్వాత మనకి దాని గురించి తీసుకో కొత్తగా కట్టు మళ్ళీ. देवी सर्वकामार्थ सिद्धे ओम शतमानं भवति सदाय पुरुष देवेंद्र आयुष देवेंद्र प्रतिष्ठति आरोग्यमस्तु ऐश्वर्यमस्तु। ओम यज्ञेन यज्ञमेनं तदेवतानि प्रथमासन्ते नाकम्यं सत्यापूर्वे साधना सिद्धन्ति देवाः। ओम सहनो भवतु सहनो ग्रन्थु ముందు ఇక్కడ ఉన్న
అమ్మ మీ ఇద్దరు కలిసి అప్పుడు మీరే పూజ చేస్తారు కాబట్టి అది రెండింటి మొదలు కలిసి మీతో వచ్చినవి పెద్ద ఓం సానా బోధ సానా గ్రంథ సావీర్యంకరావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషామహి ఓం శాంతి 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 జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి సో మొత్తానికి గైస్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు లాస్ట్ పూజ. అండ్ మన గణపతిని అక్కడ దీపాన్ని అన్నిటిని కదిలిచ్చారు. సో ఇక సాయంత్రం కార్లో తీసుకుపోయి మన చెరువులు వేసి రావాలి. ఈ కవర్లు అన్నీ తీసేసినాము మేము. ఇక్కడ కట్టెలు కట్టి అంతా 2 రోజులు కూడా కాలేదు, మొత్తం చెదలు పట్టినాయి. కింద పుట్ట అయింది పుట్ట కిందనా కింద కుక్క వాడిని ఉండరా స్టార్టింగ్ లా? పంతులేరా తిందుతే పంతులు అన్ని మనవే. ఒళ్ళు పట్టి పిచ్చర్ కాదు ఇంకా దొంగ నువ్వే. నేను అంత నేను దొంగ అంటే మరియా ఒళ్ళు పట్టి పిచ్చర్ ఎందుకు? మొత్తానికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే ఆల్రెడీ చూసిరు కదా. ఇక తినేటి ఏమేం కనబడుతున్నాయో అవన్నీ జింగడి చేస్తూనే ఉన్నాడు. పంతుల కోసం అలా కుడుకలు ఖర్జూర పండ్లు ఉంటే అవి తిన్నాడు. ఇవి పంతులకు పంపిమని చెప్తే అవి కూడా తింటున్నాడు. తీసి పెట్టుకున్నాడు. ఇంటికి తీసుకుపోతారు ఆ టాపిక్. దోసకాయనా? ఈ కలశం ఉన్న కింద ఉన్న బియ్యం మళ్ళీ ఇక్కడ దీపం కింద ఉన్న బియ్యం వండుకోమన్నాడు. మిగిలిన అన్నీ ఆయనకి అన్నట. ఇప్పుడు 2 లడ్డూలు అయినాయి మనకి. కదా ఏంటి అంత బూజు పట్టినట్టు పడతా. వెయిట్ చేస్తూ ఉన్నాం డీజే ఎప్పుడు వస్తా అని. డీజే దేనికైతే మనోడు వేయిండు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్లేన్ గాడు వచ్చి ఇవి ఉన్నాయి అన్నీ తినుర్రి, చెరుకట్టు ఉంది చెరుకట్ట కూడా తినుర్రి అని చెప్పిండు. సో ఒక్కొక్కటి అన్నీ తింటున్నాం. కొయ్యరా ఏది ఉంచుతాడు వాడు ఉన్నాయి అన్నీ తిన్నాడు. కంకులు జింగా ముదిరిపోయినాయా? మంచిగా తెచ్చినాం రానాడు. వెయిటింగ్ ఫర్ డీజే రాగానే గణపతిని లాబట్టి. ఎన్ని గంటల వరకు వేద్దాం రా? రాత్రి వేద్దాం. అదిటికి అరే ముసలివాడు నీకు చీకటి అయితే భయం అవుతుందా? చీకట్లునే ఏమన్నా. కుడుక తిన్నాడు, పంచామృతం తాగిండు, సేపు తిన్నాడు, చెరుకట్ట తిన్నాడు, ఇంకో సేపు తిన్నాడు, దానిమ్మ పండు తిన్నాడు, పులిగోర తిన్నాడు, గుడాలు తిన్నాడు. మళ్ళీ లాస్ట్కి వస్తే సంతరా ఇస్తాడు. వీడు మనిషా ఏమన్నా. మన డీజే వస్తుంది కదా, దానికి జనరేటర్లకి డీజిల్ కావాలని ఫోన్ చేసారు. డీజిల్ ఇవ్వడానికి మెట్రో దగ్గరికి వెళ్తున్నాం. క్యాన్ అయితే తీసుకోబోతున్నాము. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో బైక్ తీసుకోబోతలేం, మన గోకాట్ని అయితే తీసుకోబోతున్నాం, ఆ బగ్గిని. సో రియాక్షన్స్ కింద అన్ని ఓడూరి పెట్రోల్ బంక్లో ఎట్లా వస్తే ఏం కథ అని జింగాడ ఇద్దరం పోతున్నాం. గైస్ మన డీజే సెటప్ అయితే రెడీ అవుతుంది.
రెడీ అయ్యే లోపు మన గణపతి దగ్గర ఏదైతే సామాన్ ఉన్నాయో మొత్తం అంతా మన కార్లో అంతా ఎక్కించి ఇంటికి అయితే తీసుకుపోతున్నాం. ఈ కలిశం పూత ఈ కొబ్బరికాయ ఇంటి పైన కడతారట. ఈ నీళ్ళు ఇంటి చుట్టన్న మన బాగా పొలం చుట్టూ ఇట్లా అంతా చల్లుకోమన్నాడు పంతులు. ఇంకా మధ్యలో గదేంది మంత తయారవుతుంది కదా. మొత్తం పూజారులు అవుతారుగా ఇద్దరు. ఇంకో పంతులు వచ్చిండుగా. కరెక్ట్ అంటే ఇక్కడ కరెక్ట్ అంటే చిన్న పెట్టరా అక్కడ సినిమాలో ఉంటాడు హీరో సేమ్ అట్లే నువ్వు. బాలకృష్ణ జై బాలయ్య పెట్టేసాయి. ఇప్పుడు అసలు అంటే అసలు వచ్చింది నాకు కడకున్నావు. నడుము కట్టురు నడుముకి కార్యకర్త గణపతి పార్టీలో ఇప్పుడే చేరిండు. సుధీల్ తాళ్ళు నాది పోతుంది తుమాలగుతాయి. చెవు కట్టురి చెవు కట్టు. బాబా వచ్చిండు బాబా. ఫస్ట్ కొబ్బరికాయ మా మైసమ్మకి అయితే కొడుతున్నా. అయిపోయిందా డీజే సెటప్? ఓడేనా ఇక? లడ్డు వేలం పాట అయితే వేయబడుతుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళు వేయచ్చు. 5,000 తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ పాట 5,000. 5,000 ఒక్క రూపాయి. డింపి మా పాట 5,000 ఒక్క రూపాయి. మన దివ్య పాట 5,500. 6,000. మనోజ్ పాట 6,000. లడ్డు మేమే అందరం మంచి కింద తింటున్నాం. మొత్తానికి నిమజ్జనం దాకా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక ఎగరాల డీజే వచ్చింది. అడిగి డీజే చూపెట్టలే కావచ్చు. ఒక 2 నుంచి 3 గంటలు బుద్ధి దాకా ఎగిరి అలసిపోయేదాకా తర్వాత డైరెక్ట్ తీసుకొని వేసేద్దాం.
టైం వచ్చేసి గాయస్ 10-12 అయితే అవుతుంది. ఎగిరే కాడికి ఎగిరినాం అందరం, మా ఊళ్ళో చాలా మంది వచ్చి ఎగిరారు. సో వినాయకుడిని లోపల పెడదాం అనుకున్నాం, కాకపోతే పైన పెట్టి తీసుకొని పోతున్నాం, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఊళ్ళే కొన్ని జాగాలలో కొబ్బరికాయలు కొట్టన్నట, అవిటిని కొడదాం. ఆ తర్వాత డైరెక్ట్ చెర్లకై తీసుకొని పోదాము. ఈ మధ్యన మొత్తం కంప్లీట్ బ్లాగ్ షూట్ చేసి దీంట్లో అప్లోడ్ చేద్దామన్న పర్పస్లో ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము. సో ఎగురుడు అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ కొబ్బరికాయ కొట్టే దగ్గరికి అయితే తీసుకోవచ్చు. లెట్స్ గో.